హైదరాబాద్ వాసులకు అదిరిపోయే టూర్ ప్యాకేజీ. ఒకే ట్రిప్ లో 3 పర్యాటక ప్రాంతాలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీకెండ్ వచ్చిందంటే కుటుంబంతో ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? హైదరాబాద్ చుట్టుపక్కల ఒకే రోజులో దేవుడి దర్శనం కూడా ఆగిపోవాలా? పిల్లలు ప్రకృతిలో సరదాగా గడపాలి. ఫోటోలు, వీడియోలు కూడా అద్భుతంగా రావాలి. అంతేకాదు ప్రయాణం కూడా టెన్షన్ లేకుండా ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈరోజు చెప్పబోయే టూర్ ప్యాకేజీ మీకోసమే. తెలంగాణ టూరిజం తీసుకొచ్చిన ప్రత్యేక వన్ డే టూర్ లో ఒకే ట్రిప్ లో 3 అద్భుతమైన ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. చిలుకూరు బాలాజీ ఆలయం, ఎక్స్పీరియం ఎకో పార్క్, కోత్వాల్ గూడ ఎకో టూరిజం పార్క్. ఈ 3 ప్రదేశాలను ఒకే రోజులో ఎలా కవర్ చేస్తారు? టూర్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? టికెట్ ధర ఎంత? ఇందులో బ్రేక్ఫాస్ట్, లంచ్, హై టీ ఎలా ఉంటుంది? అసలు ఈ టూర్ డబ్బుకు విలువైందేనా? చివరి వరకు చూస్తే ఈ టూర్ గురించి పూర్తిగా సమాచారం మీకే అర్థమవుతుంది. హైదరాబాద్ నగరం అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినార్, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్ వంటి చారిత్రక ప్రదేశాలే. కానీ గత కొన్నేళ్లుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో కొత్త పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే ఎకో పార్కులు, కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి అనువైన గ్రీన్ స్పేస్లు, పిల్లలకు ఆటలు, పెద్దలకు రిలాక్సేషన్, ఫోటోగ్రఫీకి అద్భుతమైన లొకేషన్లు. ఈ కారణంగా ప్రతి వీకెండ్ వేలాది మంది ఈ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. ఈ పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా ఒక డే టూర్ ప్యాకేజీని రూపొందించింది. ఈ టూర్ ప్రత్యేకత ఏమిటంటే, మీరు మీ కారులో వెళ్లాల్సిన అవసరం లేదు, ట్రాఫిక్ గురించి టెన్షన్ లేదు, పార్కింగ్ గురించి ఆందోళన లేదు. ఒకే బస్సులో అన్ని ప్రదేశాలకు తీసుకువెళ్తారు. సమయానికి దర్శనం, సమయానికి సందర్శన, మధ్యలో భోజనం, చివరికి సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ చేరుకునేలా మొత్తం షెడ్యూల్ ప్లాన్ చేస్తారు. అందుకే కుటుంబాలతో పాటు సీనియర్ సిటిజన్లు కూడా ఈ టూర్ను సులభంగా ఆస్వాదించవచ్చు. ఈ ప్రయాణం ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ లోని యాత్రి నివాస్ నుంచి ప్రారంభమవుతుంది. అందుకే టూర్ కి వెళ్లేవారు కొంచెం ముందుగానే అక్కడికి చేరుకోవడం మంచిది. బస్సు బయలుదేరిన తర్వాత మొదటి స్టాప్ తారామతి బరాదరి. అక్కడ ఉదయం 8 గంటలకు అల్పాహారం ఏర్పాటు చేస్తారు. ప్రయాణం మొదలైన వెంటనే మంచి బ్రేక్ఫాస్ట్ తో రోజు ప్రారంభమవుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతవంతమైన వాతావరణంలో అల్పాహారం తీసుకోవడం కూడా ఈ టూర్ లో ఒక మంచి అనుభవంగా నిలుస్తుంది. ఆ తర్వాత బస్సు నేరుగా చిలుకూరి బాలాజీ ఆలయానికి చేరుకుంటుంది. తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో చిలుకూరి బాలాజీ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆలయాన్ని వీసా బాలాజీ అని కూడా చాలా మంది పిలుస్తారు. విదేశాలకు వెళ్ళాలని అనుకునేవారు, ఉద్యోగ అవకాశాలు రావాలని కోరుకునేవారు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు ఈ ఆలయాన్ని ఎంతో భక్తితో సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడకు ప్రత్యేకమైన సాంప్రదాయం కూడా ఉంది. కోరిక కోరుకున్న తర్వాత 11 ప్రదక్షిణలు చేస్తారు. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు. ఈ విశ్వాసమే. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే, ఇక్కడ సాధారణంగా విఐపి దర్శనాలు ఉండవు. అందరికీ సమానంగా దర్శనం లభించే నిర్వహణ ఉంటుంది. అందుకే వేలాది మంది భక్తులు ప్రతి వారం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆలయ పరిసరాల్లో ప్రశాంతవంతమైన వాతావరణం ఉంటుంది. నగర హడావిడి లేకుండా కొంత సమయం గడపాలని అనుకునే వారికి ఇది అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. దర్శనం పూర్తయ్యాక ఈ టూర్ లో రెండో ప్రధాన ఆకర్షణ అయిన ఎక్స్పీరియం ఎకో పార్క్ కు తీసుకువెళ్తారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈ పార్క్ గురించి చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. విశాలమైన పచ్చదనం, అందమైన ల్యాండ్ స్పేస్, సరస్సులు, వాకింగ్ ట్రాక్స్, పిల్లలకు వినోద సౌకర్యాలు, ఫోటోలు దిగడానికి అద్భుతమైన ప్రదేశాలు, ఇలా ప్రతి మూల కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. కుటుంబంతో వచ్చిన వారికి ఈ పార్క్ ఒక మంచి రిలాక్సేషన్ స్పాట్ గా మారింది. ఎక్స్పీరియం ఎకో పార్క్ లో ప్రకృతిని ఆస్వాదించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపినా బోర్ కొట్టదు అని అక్కడికి వెళ్ళిన వారు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు ఇక్కడ ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. పెద్దలు ప్రశాంతంగా నడవవచ్చు. ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్న వారికి ఇది మంచి డెస్టినేషన్. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి కూడా అద్భుతమైన ఫోటోలు ఇక్కడ తీసుకోవచ్చు. పార్క్ సందర్శన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు శాకాహార భోజనం ఏర్పాటు చేస్తారు. ప్రయాణంలో భోజనం గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. టూర్ ప్యాకేజీలోని దీనిని చేర్చడం ఒక మంచి విషయం. కుటుంబంతో కలిసి భోజనం చేసిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకొని మరో అద్భుతమైన ప్రదేశానికి ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు కోత్వాల్ గూడ ఎకో టూరిజం పార్క్ కు చేరుకుంటారు. ఈ పార్క్ ప్రస్తుతం హైదరాబాద్ ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా వీకెండ్ సమయంలో ఇక్కడ సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పచ్చని చెట్లు, పరిశుభ్రమైన వాతావరణం, అందమైన ఉద్యానవనాలు, నడవడానికి ప్రత్యేక మార్గాలు, పిల్లలకు ఆడుకునే ప్రదేశాలు,
కుటుంబ సభ్యులతో కూర్చొని సమయం గడపడానికి ప్రశాంతవంతమైన వాతావరణం, ఇలా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఈ పార్కును అభివృద్ధి చేశారు. నగర జీవితంలో రోజంతా ట్రాఫిక్, ఉద్యోగ ఒత్తిడి, కాలుష్యం, శబ్దం వీటన్నిటిని నుంచి కొంత సమయం దూరంగా గడపాలని అనుకునే వారికి ఇటువంటి ఎకో టూరిజం పార్కులు నిజంగా మంచి అనుభూతిని ఇస్తూ ఉంటాయి. పిల్లలకు కూడా ప్రకృతి గురించి అవగాహన కలుగుతుంది. మొక్కలు, చెట్లు, పక్షులు, స్వచ్ఛమైన గాలి ఇవన్నీ కలిసి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. సాయంత్రం 5:30 హై టీ ఏర్పాటు చేస్తారు. రోజు మొత్తం ప్రయాణం తర్వాత ఒక కప్పు టీతో పాటు తేలికపాటి అల్పాహారం తీసుకుంటూ కుటుంబ సభ్యులతో ఆ రోజు అనుభవాల్ని పంచుకోవచ్చు. ఆ తర్వాత బస్సు తిరిగి హైదరాబాద్ వైపు బయలుదేరుతుంది. రాత్రి 7 గంటలకు బషీర్బాగ్లోని సిఆర్ఓ వద్ద టూర్ ముగుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తి రోజు ప్రయాణం చేసిన అలసట కంటే మంచి జ్ఞాపకాలు ఎక్కువగా మిగిలే ఈ టూర్ని రూపొందించారు. ఇప్పుడు టికెట్ ధరల గురించి కూడా మాట్లాడుకుందాం. పెద్దలకు ఒక్కొక్కరికి 2,100 రూపాయలు, పిల్లలకు ఒక్కొక్కరికి 1,800 రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో బస్సు ప్రయాణం, షెడ్యూల్ ప్రకారం సందర్శనలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, హై టీ వంటి సౌకర్యాలు కూడా ఉండడం చాలా మంది దీనిని మంచి ప్యాకేజీగా భావిస్తూ ఉన్నారు. ఒక కుటుంబం స్వతంత్రంగా కారులో వెళ్లి ఇంధనం, టోల్, పార్కింగ్, భోజనం, ప్లానింగ్ అన్నీ కలిపి చూసుకుంటే చాలా సందర్భాల్లో ఇదే స్థాయి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మొత్తం ప్లానింగ్ బాధ్యత టూరిజం శాఖ తీసుకుంటుంది. ఈ టూర్ ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలకు, వృద్ధులకు, బయట నుంచి హైదరాబాద్కు వచ్చిన బంధువులకి, ఒకే రోజులో ప్రశాంతవంతమైన విహారయాత్ర చేయాలనుకునే వారికి, ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడే వారికి, భక్తి, ప్రకృతి, వినోదం ఈ మూడింటిని ఒకే రోజులో ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్యాకేజీ మంచి ఎంపికగా చెప్పవచ్చు. అయితే టూర్కు వెళ్లే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. సమయానికి ముందుగానే యాత్రి నివాస్కు చేరుకోవాలి. తేలికపాటి దుస్తులు ధరించడం మంచిది. నీటి బాటిల్లో అవసరమైన మందులు, మొబైల్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్ వెంట తీసుకెళ్లడం మంచిది. వర్షాకాలం కావడంతో గొడుగు లేదా రెయిన్ కోట్ కూడా తీసుకువెళ్తే మరింత సౌకర్యంగా ఉంటుంది. చిన్న పిల్లలతో వెళ్తే వారికి అవసరమైన వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఈ టూర్కు వెళ్ళాలనుకునే వారు ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా వీకెండ్ రోజుల్లో సీట్లు త్వరగా నిండిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అధికారికంగా తెలంగాణ టూరిజం కార్యాలయం ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే టూర్ తేదీలు, సీట్ల లభ్యత వంటి వివరాలని కూడా ముందుగానే తెలుసుకోవడం మంచిది. మొత్తంగా చూస్తే భక్తి, ప్రకృతి, కుటుంబాలతో ఆనందం, ప్రశాంతవంతమైన వాతావరణం, ఒకే రోజులో 3 అద్భుతమైన ప్రదేశాల సందర్శన ఇవన్నీ ఒకే ప్యాకేజీలో లభించడం ఈ టూర్ యొక్క ప్రధాన ఆకర్షణ. మీరు హైదరాబాద్లో ఉంటూ ఇంకా ఈ ప్రదేశాలని చూడకపోతే ఒకసారి తప్పకుండా ప్లాన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ను ఇంట్లోనే గడపకుండా కుటుంబంతో కలిసి కొత్త అనుభవాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్, టూరిజం ప్యాకేజీలు, ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.